ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పాలకవర్గ రద్దుకు సర్కార్ మళ్లోసారి నోటీసులు ఇచ్చింది. సమగ్ర విచారణల అక్రమాలు జరిగినట్టు తేలడంతోటి ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో తేల్చిన వాస్తవాలను నోట్ చేస్తూ రాష్ట్ర సహకార శాఖ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ జగన్మోహన్ పేరుతోటి నోటీసులు జారీ చేసింది. పాలకవర్గం మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని కోరింది. అయితే దీని మీద ఈ నెల 19న ప్రభుత్వానికి సమాధానం ఇస్తామన్నారు డీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి. రావు గారు రైతు వ్యతిరేకి. రైతులకు ఏదైనా లబ్ధి జరుగుతుందంటే దాన్ని వ్యతిరేకించి ఆపడమే అనే లక్ష్యం. గతంలో 2 నెలలు మాత్రమే ఈ బ్యాంకులో పాలక వర్గం లేదు. 2 నెలల్లో బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వలేదు, ఫర్టిలైజర్ స్టాక్ పెట్టలేదు, క్రాప్ లోన్ రిలీజ్ చేయలేదు. అసలు కుంటిపడిపోయిన వ్యవస్థ. ఎస్టీలోనైతే మొత్తం ఆపేసిండ్రు. అసలు 2 నెలలకెళ్ళి ఏ ఒక్క లోన్ కూడా ఈ బ్యాంకులకెళ్ళి రిలీజ్ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా.